హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా ఫ్రెండ్స్? ఎప్పుడు రొటీన్గా తినే ఆనియన్ పకోడీ కాకుండా ఒక్కసారి ఎలా ట్రై చేయండి. డెఫినెట్లీ మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. మరికెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్? ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. అందులోనే ఒక 3 పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాక కొద్దిగా అంత కొత్తిమీరని కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాక ఒక కప్పు శనగపిండి కూడా వేసుకోవాలి. ఇందులోనే మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను, మీరు మీ రుచికి సరిపడా వేసుకోండి. ఇందులోనే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేని వాళ్ళు కారం వేసుకోవచ్చు. ఇందులోనే ఒక 6 బ్రెడ్ పీసెస్, మెయిన్ ఇంగ్రీడియంట్స్ బ్రెడ్ అండి. ఇందులోనే మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే బ్రెడ్ని ఇలా వాటర్లో డిప్ చేసుకొని వాటర్ లేకుండా మన ఆనియన్స్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. 6 పీసెస్ తీసుకున్నాను. ఇందులోనే ఒక 2 ఎగ్స్ని కూడా బ్రేక్ చేసి వేసుకోవాలి. చూడండి, 6 బ్రెడ్ పీసెస్, 2 ఎగ్స్ అండ్ 2 మీడియం సైజ్ ఆనియన్, 1 కప్ శనగపిండి. ఇందులోనే 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. మీకు ఇందులోనే కొద్దిగా లూజ్గా ఉందనుకో, పకోడీ పిండిలా కాకుండా కొద్దిగా శనగపిండి కానీ బియ్యం పిండి కానీ వేసుకోవచ్చు. నాకు ఇలా సరిపోయింది. మరీ పకోడీకి వేసిన పిండిలా టైట్గా కాకుండా కొద్దిగా లూజ్గా ఉండాలి పిండి. చూడండి, మన స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోక, ఆయిల్ మరీ హై ఫ్లేమ్లో కాకుండా మరీ లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ కొంచెం మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం కొద్దిగా పకోడీలా వేసుకోవాలి. ఈ పకోడీలు వేయగానే మనం గరిటతో కలపకుండా కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక మనం కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా ఫ్రై అయితే సరిపోతుంది. మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఆయిల్ అనేది అబ్జర్వ్ చేయదు. టేస్ట్ సూపర్గా ఉంటుంది అండ్ పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. చూడండి, ఇంకో వాయి కూడా వేసుకుంటున్నాను. టేస్ట్ బాగుంటుంది, ఎగ్ స్మెల్ కూడా రాదు. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మరి నాకు కామెంట్ రూపంలో తెలియచేస్తారా? మరి చూడండి, ఇలా ప్లేట్లోకి వేసుకున్నాను. చూడండి, ఇలా సర్వ్ చేసుకొని మనకి ఇంకా స్పైసీ కావాలంటే ఒక 2-3 మిర్చిని కూడా ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. నేను ఒక 2 మిర్చిస్ని ఫ్రై చేసి పెట్టుకున్నాను. మీకు ఇంకా స్పైసీ చాలదు అని అనిపిస్తే. చాలామంది తింటారు కదా, పకోడీ తిన్నప్పుడు మధ్యలో మిర్చి తింటూ ఉంటారు. అబ్బా, క్రిస్పీగా ఉంది. టేస్ట్ చూద్దాం. టేస్ట్ సూపర్. అబ్బా, చాలా బాగుంది. ఎగ్ స్మెల్ అస్సలు రావడం లేదు. సూపర్గా ఉంది. నాకు స్పైసీ సరిపోయింది. మిర్చి తింటే ఇంకా చాలా బాగుంది, క్రిస్పీగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఫాలో అవుతూ ఉండండి క్రాంతి మల్టీ వ్లాగ్ ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీ అభిప్రాయాన్ని మాత్రం నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.